ముందుగా లాడ్జ్ సెంటర్ దగ్గర నుంచి హిందూ కాలేజీ వరకు కూడా రోడ్డు విస్తరణలో భవనాలు కోల్పోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం నిన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అందించడం అభినందించదగినటువంటి విషయం. అలాగే శంకరవిలాస్ బ్రిడ్జికి సంబంధించి కొన్ని అపోహలు ప్రజల్లో ఉన్నాయి, వాటిని నివృత్తి చేయాలన్నటువంటి ఆలోచనతో పెట్టినటువంటి సమావేశంలో ఆ అపోహల్ని క్లారిఫికేషన్ ఇవ్వడానికి బదులుగా మరింత కన్ఫ్యూజన్కి గురి చేస్తూ మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చేసినటువంటి ప్రసంగం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. మొట్టమొదటిగా ఈ జేఏసీ వాళ్ళు కిలోమీటర్ల పొడవునా ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలా నిర్మిస్తే భవనాలన్నీ మరి కొట్టేయాల్సి వస్తుంది, వీళ్ళు కోరుతున్నటువంటి కోరిక అసమంజసమైనది అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఇది జేఏసీ కోరలేదు. మీరు అక్టోబర్ 18, 2024లో మీరు ఇచ్చినటువంటి ప్రకటన ఇది. ఆర్ఎండ్బి వాళ్ళు 1.46 కిలోమీటర్ల పొడవున అత్యాధునిక హంగులతోటి ఒక ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తున్నాము అని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి ప్రకటన, దానికి అనుగుణంగా ఆర్ఎండ్బి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బ్రిడ్జి నమూనా ఇది. మీరు చేసినటువంటి ప్రకటనే. మేము అక్కడి నుంచి కావాలి ఇక్కడి నుంచి కావాలని ప్రజలు కోరలా. మీరు కల్పించినటువంటి ఆశలు, మీరు చూపించినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకునే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, ఈనాడు కానీ, అలాగే మీ యొక్క అధికారిక పత్రికలు అన్నింటిలో కూడా వచ్చింది ఒక ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని. రెండో విషయం, ఈరోజు జేఏసీ ప్రధానంగా కోరుతున్నటువంటి రెండు అంశాలు. ఒకటి ఆర్యూబీకి సంబంధించినటువంటి అంశం, రెండు సర్వీస్ రోడ్లకు సంబంధించినటువంటి అంశం. క్లారిటీగా చెప్పండి, మీకు ఆర్యూబీ నిర్మించేటటువంటి ఆలోచన ఉందా లేదా, టెక్నికల్గా ఫీజిబుల్లా కాదా, భ్రమంలో ముంచెత్తమాకండి. ఏదో 1.46 కిలోమీటర్లు ఐకానిక్ బ్రిడ్జి కడతానని ఈరోజు యూటర్న్ తీసుకునే విధంగా మళ్ళీ మీరు ప్రజల భ్రమలు కల్పించకుండా క్లారిటీగా స్పష్టంగా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆర్యూబీ నిర్మించే ఆలోచన ఉందా లేదా, పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈరోజు మేము ఆర్యూబీ నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరి ఆర్యూబీ నిర్మించాలంటే పునాదులు ఎక్కడి నుంచి పడాలి? అవి సుమారు 16.5-17 అడుగు నుంచి వాటికి పునాదులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికి సంబంధించి మీరు రూపొందించినటువంటి డిపిఆర్లో ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్ లేదు. కేవలం ఒక బొమ్మ గీసి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ఒక ఆలోచన మీరు చేస్తున్నారు. దయచేసి స్పష్టంగా చెప్పండి, ఆర్యూబీ ఉందా లేదా, సాధ్యమా అసాధ్యమా అన్నది. రెండో విషయం, సర్వీస్ రోడ్ల గురించి మాట్లాడుతున్నాము. 25 అడుగుల సర్వీస్ రోడ్డు ఉంది అని అంటున్నారు. మీరు డిపిఆర్ మీ యొక్క పర్యవేక్షణలోనే కదా తయారైంది. మీకు తెలియదా 25 అడుగుల సర్వీస్ రోడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది మీరు మొత్తం 120 అడుగుల వెడల్పుతోటి మీరు రోడ్డు వైడెన్ చేస్తా, 73.33 అడుగులతోటి బ్రిడ్జి నిర్మిస్తా, మిగిలినటువంటి 46.5 అడుగుల్లో అటు 23 బాతిక ఇటు 23 బాతిక, అటు 5 అడుగులు ఇటు 5 అడుగులు డ్రైన్ పోతే మిగిలింది కేవలం 18.33 అడుగులు మాత్రమే. అంటే 5.5 మీటర్ల వెడల్పుతోటి మీరు ఈరోజు సర్వీస్ రోడ్లు ఉంటే మరి అందులోంచి ఏ విధంగా వెహికల్స్ మూవ్ అవుతాయి, ఏ విధంగా వెళ్తాయన్నటువంటి దానికి మీరు పరిష్కారం చూపించకుండా కప్పదాటు వైఖరిని మీరు అనుసరిస్తూ మళ్ళీ ఎదురుదాడి జేఏసీ మీద చేస్తూ, జేఏసీ వాళ్ళు కోరేటటువంటి కోరికలు అసమంజసంగా ఉన్నాయి, వీళ్ళు ఏదో విధంగా బ్రిడ్జిని ఆపాలని కుట్ర చేస్తున్నారన్నటువంటి ఒక రాజకీయ ప్రసంగం చేస్తున్నారు తప్ప మేము స్పష్టంగా చెప్తున్నాము, మీరు నిర్మించబోయేటటువంటి బ్రిడ్జికి మేము వ్యతిరేకం కాదు. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండు సర్వీస్ రోడ్లు 30 అడుగులు ఖచ్చితంగా ఉండాలి. అవసరమైతే 120 అడుగులు దాన్ని 130 అడుగులు వైడింగ్ చేయండి, 140 అడుగులు వైడింగ్ చేయండి. వైడింగ్ చేయడానికి మేము వ్యతిరేకం కాదన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ మీరు అన్ని రాజకీయ పార్టీలతోటి పౌర సంఘాలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాజధానిలో ఒక సిఆర్డీఏ బిల్డింగ్ కడతా ఉంటే దాని యొక్క నమూనాని ఏ విధంగా డిజైన్ ఉండాలి అని చెప్పేసి మరి ఆన్లైన్ పోలింగ్ పెట్టి దానికి మెజారిటీ అభిప్రాయం ప్రకారం తీసుకున్నారు. మరి ఈరోజు గుంటూరు శంకరవిలాస్ బ్రిడ్జి గుంటూరుకి ఒక హార్ట్ లాంటిది. ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్నటువంటిది. ఈ ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్ఓబి అది. అటువంటి బ్రిడ్జిని ఈరోజు మీరు కూల్చేసి ఇంకో బ్రిడ్జి కట్టేటప్పుడు ఏ విధంగా బ్రిడ్జి నమూనా ఉండాలనేది ఒక పబ్లిక్ యొక్క అభిప్రాయం తీసుకోవాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా మీకు లేకుండా పోయింది. ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు, భేషజాలకు పోవాల్సినటువంటి అవసరం లేదు. జరిగినటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే దాన్ని సవరించుకుందాం. ఏదైనా మాకేమైనా అపోహలు ఉంటే నివృత్తి చేయండి. ఒక గుంటూరుకి సుందరమైనటువంటి ఒక ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తే చిరకాలం మిమ్మల్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ట్రాఫిక్కు సంబంధించి ఈరోజు నందివెలుగు రోడ్లో మనం అనుభవిస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అటువంటి కనుక మళ్ళీ ఇక్కడ పునరావృతం అయితే
భరించడం చాలా కష్టం. నిన్న కేంద్ర మంత్రి గారు చెప్పారు, శంకర్లాస్ బ్రిడ్జి మీద ట్రాఫిక్లో అంబులెన్సులు ఆగిపోవటం మూలాన కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మరి అంతటి బిజీ ట్రాఫిక్ రోడ్లో 18 అడుగుల సర్వీస్ రోడ్లో ఏ విధంగా అంబులెన్సులు వెళ్తాయి? అంబులెన్సులు సకాలంలో హాస్పిటల్కి వెళ్ళలేకపోతే ఎవరైనా అంబులెన్సుల్లో మరణిస్తే ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుందో కూడా మీరు ఒకసారి గమనించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను.